ప్రతి ఇంట్లో ఉండే కామన్ ప్రాబ్లం బొద్దింకలు కదా. మనం ఎంత నీట్ గా క్లీన్ చేసి పెట్టుకున్నా ఎక్కడ నుండి వస్తాయో తెలియదు కానీ ఈ బొద్దింకలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. అలా అని మార్కెట్ లో దొరికిన ఎన్నో రకాల ప్రోడక్ట్స్ ని యూజ్ చేసినా కొద్ది రోజుల వరకు బొద్దింకలు కనిపించవేమో కానీ మళ్ళీ ప్రాబ్లం మొదటికే వచ్చేస్తుంది. అండ్ అన్ని కెమికల్ ప్రోడక్ట్స్. సో ఈ రోజు వీడియోలో నేను కొన్ని ఏళ్లగా ఫాలో అవుతున్న ఇంటి చిట్కాని షేర్ చేస్తున్నాను. చిట్కాని రెగ్యులర్ గా ఫాలో అయితే బొద్దింకలు అస్సలు ఉండవు. ముందు ఒక పేపర్ ప్లేట్ లో 1 కప్పు గోధుమ పిండి, 2 టీ స్పూన్ల పంచదార, హాఫ్ కప్ బోరిక్ పౌడర్ ని వేసి చపాతి పిండిని కలుపుకున్నట్టుగా కలిపి చిన్న చిన్న ముద్దలుగా చేసి వీటిని కిచెన్ ర్యాక్స్ కింద, షింక్ లో, బాత్రూమ్ లో ఎక్కడెక్కడ బొద్దింకలు ఉంటాయో అక్కడ వేసేయండి. పిల్లలకి అందుబాటులో లేకుండా చూసుకోవాలి. బోరిక్ పౌడర్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. ఈ బోరిక్ పౌడర్ కలిపింది తినడం వల్ల బొద్దింకలు చనిపోతాయి. దీన్ని రెగ్యులర్ గా 3-4 మంత్స్ కి ఒకసారి వేసుకుంటే బొద్దింకలు అసలే ఉండవు. ఇంట్లో ఉండే బేసిక్ ఇంగ్రీడియంట్స్ తో బాత్రూమ్ ఎయిర్ ఫ్రెషనర్ ని ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు వీడియోలో చూపిస్తున్నాను. నేనైతే దీన్ని ట్రై చేశాను. రియల్లీ చాలా బాగా వర్క్ అవుతుంది. అందుకే మీతో కూడా షేర్ చేస్తున్నాను. అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ. ఇది చేసుకోవడానికి ఒక చిన్న బాక్స్ ని తీసుకొని అందులో క్రిస్టల్ సాల్ట్ ని ఫుల్గా నింపుకోవాలి. 2-3 లవంగాల్ని పైన ఇలా పెట్టుకొని తర్వాత మనం బట్టల కోసం వాడే కంఫర్ట్ లిక్విడ్ ని వేస్తున్నానండి. ఒక సాచెట్ అయితే సరిపోతుంది. దీని వల్ల మంచి వాసన వస్తుంది. ఉప్పు లవంగాల వల్ల చిన్న చిన్న ఫ్లైస్ లేకుండా గాలిలో ఏవైనా నెగటివ్ ఎనర్జీ ఉన్నా అబ్జర్వ్ చేసుకుంటాయి. మనందరికీ తెలిసిందే కదా, ఉప్పు నెగటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోవడానికి ఎంత ఎఫెక్టివ్ గా యూజ్ అవుతుందో. బాత్రూమ్ ఎయిర్ ఫ్రెషనర్స్ రెడీ. ఈ ఎయిర్ ఫ్రెషనర్స్ ఈజీగా 1 నెల వరకు మంచి స్మెల్ ఇస్తాయండి. తర్వాత మనం దీన్ని మార్చుకోవాలి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొత్త చీపురు కొన్నాక దానికి చాలా పొట్టు ఉంటుంది కదా, కొద్ది రోజుల వరకు ఆ పొట్టు రాలుతూ ఉంటుంది. క్లీనింగ్ చేయడానికి కూడా అంత కంఫర్ట్ గా ఉండదు. అయితే ఆ పొట్టు అంతటిని 5 నిమిషాల్లో ఎలా క్లీన్ చేసుకోవాలో ఒక సింపుల్ టిప్ ని షేర్ చేస్తున్నాను. మరి మీరు కూడా ఫాలో అయిపోండి. క్లీనింగ్ చేసుకునే ఈ చిన్న బ్రష్లు ఉంటాయి కదా, ఈ బ్రష్ ని తీసుకొని చీపురికి ఇలా లోపల పైన అంతా నీట్ గా ఇలా దువ్వేయాలి. మొత్తం పొట్టంతా పోయే వరకు ఇలా దువ్వుతూనే ఉండాలి. ఎక్కువ టైం అయితే పట్టదు, కానీ ఇలా చేయటం వల్ల చీపురుకున్న పొట్టంతా పూర్తిగా పోతుంది. చూడండి, చీపురుకున్న పొట్టంతా ఎంత నీట్ గా వచ్చేసిందో. ఇప్పుడు మళ్ళీ ఈ చీపురుతో నేను ఇల్లుని క్లీన్ చేసి చూపిస్తున్నాను. చూడండి, పొట్టు అనేది లేకుండా ఎంత నీట్ గా క్లీన్ అయిందో. మరి ఈ టిప్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. కొన్నిసార్లు పాలు మరగబెట్టడానికి పెట్టి మర్చిపోవడం వల్ల గిన్నె మాడిపోవడం గానీ, లేదా టీ చేసుకునేటప్పుడు, ఇంకా ఏదైనా వండేటప్పుడు గిన్నెలు మాడిపోతూ ఉంటాయి కదా, వాటిని క్లీన్ చేసుకోవటానికి ఎంత రుద్ది క్లీన్ చేసినా మాడు మాత్రం పోదు. కానీ ఈ చిన్న చిట్కాని ఫాలో అయ్యి క్లీన్ చేసుకోండి. 5 minutes లో మొత్తం మాడంతా క్లీన్ అయిపోతుంది. గిన్నె తలతల మెరుస్తుంది. ఫస్ట్ మాడిన గిన్నె నిండా నీళ్ళని పోసి కాస్త సోడా, గిన్నెలు తోమే లిక్విడ్ ని వేసుకోవాలి. లిక్విడ్ కి బదులుగా సబ్బును కూడా వేసుకోవచ్చు. అలానే గిన్నె సైజుని బట్టి సోడా అండ్ లిక్విడ్ ని వేసుకోవాలి. తర్వాత 5 నిమిషాలు ఈ నీళ్ళని మరిగాక దించేసి నీళ్ళని వంపి స్టీల్ స్క్రబ్బర్ తో నీట్ గా తోముకోవాలి. ఈ గిన్నె చూడండి ఎంత నీట్ గా క్లీన్ అయిందో. ఈ చిన్న టిప్ ని ఫాలో అయ్యి క్లీన్ చేసుకుంటే ఎంత మాడిన గిన్నె అయినా తలతల మెరిసిపోతుంది. మరి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.